హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. శనివారం కదా, పూజ చేశాను ఇంట్లో. ఎప్పుడు పెట్టలేదు పూజ చేసినవి ఈరోజు పెట్టాను. ప్రతి శనివారం ఏ రోజు మీరు పెట్టినా పెట్టకపోయినా దీపం ఇంట్లో ప్రతిరోజు శుక్రవారం శనివారం ప్రతిరోజు కన్ఫామ్గా పెట్టుకోవాలి. శుక్రవారం శనివారం అమ్మవారికి చాలా ఇష్టం కదా, లక్ష్మీదేవికి. శనివారము శుక్రవారమును ఇలాగ నిత్యం మన దగ్గర ఇవి లేవు అవి లేవు అని అమ్మవారికి ఏం పెట్టలేకపోతున్నాను అని ఏం లేదు. మన దగ్గర ఏమున్నా అవి పెట్టుకుంటే చాలండి. నేను ఈ గ్లాసులో ఉప్పేసి పసుపు కుంకుమ వేసి పెట్టానండి. నేను మొన్న మంచిది చేసి పెట్టుకుంటే అలాగా అమ్మవారి దగ్గర. ఇలా పూజ చేసుకున్నాను పొద్దున్న లేచి. మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా దేవుడికి పూజ చేసుకుంటే ఆ కష్టాలు బాధలు అన్నీ కూడా మర్చిపోతామండి. పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ చిమ్ముకొని గిన్నెలు తోముకొని అన్నీ చేసుకొని అంతా పూజ చేసుకుంటే అమ్మవారికి అంత మించి ఏం లేదండి. నాకు పువ్వులు దొరకలేదండి అమ్మవారికి పువ్వులు పెట్టడానికి. పువ్వులు అనేవి దొరకలేదు అమ్మవారి పువ్వులు పెట్టడానికి. పువ్వులు దొరికితే ఖచ్చితంగా పెడదాం అనుకున్నాను, కానీ పొద్దున్నే ఎవరు వస్తారండి ఇటు సైడు పువ్వులకి. అందుకని అమ్మవారికి పెట్టలేదు ఏమీ. బెల్లం మొక్క పొద్దున్నే ఏమీ నైవేద్యం ఏం చేయలేదు. నా దగ్గర సమర్థ బట్టి నేను అమ్మవారికి బెల్లం పెట్టుకున్నాను. ఇదండి నా పూజ. నేనైతే పూజ ఎలా చేసుకుంటాను. శుక్రవారము ఎవరికైతే డబ్బుల సమస్య ఉందో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయో, ఎవరికైతే మా ఇంట్లో హ్యాపీనెస్ లేదండి, గొడవలు ఇవి అవి అన్న వాళ్ళైతే ఖచ్చితంగా అమ్మవారికి నేనైతే ఇప్పుడు వచ్చి అమ్మవారికి మట్టి ప్రమద్దు నుంచి పెట్టినానండి దీపము. మట్టి ప్రమద్దు ఉన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు మట్టి ప్రమద తీసుకొని దీపం పెట్టుకోండి ప్రతిరోజు. చాలా మంచిది. ఇత్తడే ఉండాలి, తర్వాత వెండి ఉండాలని లేదు. మన సొంత బట్టి ఏది ఉంటే దాంతో దీపం పెట్టుకోవచ్చు, కానీ స్టీల్ వాడకూడదు అంటారు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయండి స్టీల్వి, అందుకే నేను యూజ్ చేశాను అమ్మవారికి ప్రసాదానికి కూడా. కొన్ని నాకు చిన్న సిచ్యువేషన్ వల్ల నేనేమి కొనలేదు. నిన్న పోయి తీసుకొని వచ్చానండి. మా ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొని వచ్చానండి. శుక్రవారం రోజు పోయి కొనుక్కొని తీసుకొని వచ్చాను అమ్మవారిని. చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఎటువంటి రూపాయి ధనలక్ష్యం కొనలేదు అని అనుకుంటే రెడ్ క్లాత్ తీసుకొని నేను ఆ ప్రయోగం చేసి చూపిస్తాను. నేను లైఫ్లో చేశాను. నేను బాగా చేసేదానికి ప్రయోజనాలు కూడా వచ్చాయి. అది మళ్ళీ వచ్చే శుక్రవారం రోజు నేను ఆ వీడియో తీసి చూపిస్తానండి. చాలా బాగా జరుగుతుంది ఆ మూట కట్టుకుంటే. అమ్మవారి తండ్రి నాకు చాలా ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అమ్మవారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫోటో కాదండి, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా మా దగ్గర అప్పు చేసైనా సరే దేవుడి ఫోటోలు 2 ప్రమోదలు తెచ్చుకున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మవారి దయ వల్ల ఇలాగా మమ్మల్ని చల్లగా చూస్తే అమ్మవారు, ఆ తల్లికి మాకు కలిగిందంతా సేవలు చేసి పెట్టుకుంటాము, పూజలు చేసి పెట్టుకుంటాం. చూడండి అమ్మవారి కళ చూసారా, ఆ లక్ష్మీ అమ్మవారు కళ చూసారా, నవ్వులో చూడండి ఒకసారి. ఆ
కళ ఉంటేనే అండి మన ఇంట్లో కూడా ఎప్పుడు కష్టాలు బాధలతోనే మనం అలాగ దిగాలుగా ఉండిపోవసరం లేదండి. అమ్మవారిని చూస్తే చాలు ఎక్కడ లేని నవ్వంతా సంతోషం అంతా వస్తుంది అమ్మవారిని చూస్తే. నేను అందుకే పొద్దున్నే లేవగానే అమ్మవారి పాటలు వింటాను. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి పాటలు వింటాను పొద్దున్న లేచి. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వాచింగ్ చూడండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే అండి, నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.